గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, నాతోటి మిత్రులు, ముఖ్యంగా కాలనీ జనరల్ సెక్రటరీ శంకర్ గారు, ట్రెజరర్ భరత్ గారు, అలాగే టెంపుల్ జనరల్ సెక్రటరీ శివరామరెడ్డి గారు, అలాగే ట్రెజరర్ రాము గారు, మరియు ఇంకా పేరు పేరున లక్ష్మోహన్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మహేశ్వరరావు గారు, మోహన్ రావు గారు, చంద్రశేఖర్ గారు, నారాయణ స్వామి గారు, అలాగే కెపి ప్రసాద్ గారు, ఇంకా ఎంతోమంది పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనము ఇక్కడ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే అలనాటి ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మహానీయుల త్యాగ ఫలితమే ఈ యొక్క స్వాతంత్రం మనకు తెచ్చిపెట్టింది. 1947 ఆగస్టు 15వ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన విషయం మీకు అందరికీ విదితమే. ఆ తర్వాత 1950 జనవరి నాడు మనకు రాజ్యాంగం రచించి అమలులోకి వచ్చిన రోజు. అప్పటి నుండి రాజ్యం రచించిన రోజు నుండి పాలన అమలులోకి వచ్చింది. ఎన్నో దేశాల రాజ్యాంగాన్ని తీసుకొని వాటిలోని మంచి విషయాలని క్రోడీకరించి అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అప్పటి నుండి కూడా మనము స్వేచ్ఛా వాయులు పీలుస్తూ మన యొక్క భారతదేశ గొప్పతనము ప్రతి జనవరి 26 నాడు ఈ యొక్క పతాకావిష్కరణ, గణతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ జరుపుకోవడము మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే మన భారతదేశము చాలా గొప్ప దేశమని అన్ని దేశాలు కూడా కొనియాడుతున్నాయి. అలాగే ఎందరో మహనీయులు వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి, వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారికి ఛాతీని ఎదురొడ్డి నిలబడి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి ధైర్య సాహసాలు ప్రదర్శించి మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన విషయం మనం అందరు కూడా గర్వకారణం. అందరూ కూడా ఇచ్చేశారు. దానికి తోడుగా ఈ యొక్క ముఖ్యమైన రోజు, చాలా విశేషమైన రోజుగా మనందరము అనుకునే రోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవ అందరికి కూడా పేరు పేరుగా వచ్చినటువంటి పిల్లలకు, పెద్దలకు, కాలనీవాసులకు అందరికి కూడా నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ అందరికీ మన యొక్క రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరి 1947 తర్వాత మనకు ఒక చట్టం అనేది లేదు. ఆ చట్టాన్ని ఎలా చేయాలని పెద్దలందరూ కూడా ఆలోచించి మరి దాన్ని నిర్వాహకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహణలో రిపబ్లిక్ డేని ఎలా చేసుకోవాలని ఒక ముందుగా ఆలోచించి ఆ 2.5 సంవత్సరాలు కష్టపడి తక్కువ టైంలోనే, అంటే 1947 నుంచి ఆగస్టు 15 తర్వాత 1950 వరకు మనకి ఎలాంటి చట్టం లేదు, స్వేచ్ఛ అంటే హక్కులు కొన్ని ఎలాంటి లేవు. కాబట్టి వాటిని మనం ఒకటి చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అది 1950 26 తారీఖు జనవరి రోజు ఆవిష్కరించబడింది. కాబట్టి ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా పిలుచుకుంటాం. మరి గణతంత్ర దినోత్సవం యొక్క విలువ ఏంటంటే మన హక్కులు, నాయకత్వం, లా అండ్ ఆర్డర్, అలాగే చట్టం, మన స్వేచ్ఛ, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. మరి ఇప్పటి వరకు కూడా ఆ రాజ్యాంగాన్ని మనం ఇంకా పాటిస్తున్నాం. తరతరాలుగా ఒక రాజ్యాంగ నిర్మాణం జరిగింది. కాబట్టి అందరూ ప్రతి దేశంలోనే, మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా మన యొక్క రాజ్యాంగం చాలా గౌరవిస్తాయి. ఎందుకంటే మనది లిఖితపూర్వక రాజ్యాంగం కాబట్టి. సో ఇట్లాంటి సందర్భంలో మనందరం కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరి బాధ్యత ఒకటే. మన దేశానికి మనం చేయాల్సినది ధర్మం మనం చేస్తేనే మన యొక్క అన్ని పనులకు ఇదిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి పౌరుడు యొక్క బాధ్యత ఇది. భారతదేశం నా మాతృభూమి,
భారతీయులందరూ నా సహోదరులు అని ఒకప్పుడు మనం నేర్చుకున్న పాఠాలు అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ మరి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అంటే భారతదేశం అంటేనే ఒక సంచలనం, ఒక విప్లవం. అంటే మనం చూసాం గతంలో మన దేశం మీద దాయాదులు చేసిన కొన్ని సందర్భాలను మనం ఎదుర్కొన్నాం. అలాంటి వాటికి ధీటైనట్టుగా మన యొక్క మిలిటరీ దళాలు కానీ జై బోలో భారత్ మాతా की జై బోలో భారత్ మాతా की వందే మాతరం వందే మాతరం. गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल चलति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण